హాయ్ అండి అందరికీ. ఇది కొత్త ఛానల్ క్రియేట్ చేయడం అండి. నేను నిన్న క్రియేట్ చేశాను కొత్త ఛానల్. ఎలా అనేది మీకు చూపిస్తున్నాను. నా యూట్యూబ్లో ఆల్రెడీ ఒక ఛానల్ ఉందండి. దాన్ని స్విచ్ అకౌంట్ చేసేసి న్యూ అకౌంట్ ఓపెన్ చేస్తున్నాను. ఎలా అంటే మనకి న్యూ మెయిల్ ఐడి ఉంటుంది కదా, ఆ న్యూ మెయిల్ ఐడి ద్వారా మనం ఈ అకౌంట్ని క్రియేట్ చేసుకోవాలండి. నా మెయిల్ ఐడి ఉందండి ఆల్రెడీ ఇందులో. ఆ మెయిల్ ఐడి నుంచి నేను అకౌంట్ని క్రియేట్ చేస్తున్నాను. పెన్ సింబల్ ఉంది కదండి, అక్కడ క్లిక్ చేస్తే కనుక మీకు డీటెయిల్స్ అనేది వస్తుంది. ఛానల్ సెట్టింగ్స్, మనం ఛానల్కి ఎలాంటి పేరు పెట్టాలనుకుంటున్నాం అనేది ఇక్కడ నేమ్ అనమాట. నేమ్ అని చూపిస్తుంది చూడండి. ఈ నేమ్లో ఆల్రెడీ మనకి మెయిల్ ఐడి ఉంటుంది కదా, అదే నేమ్ వస్తుంది. అది కాకుండా మనకి ఎలాంటి పేరు అయితే మనం పెట్టాలనుకుంటున్నామో ఆ పేరుని మనం ఇక్కడ టైప్ చేసుకోవాలండి. మన ఛానల్కి ఏం పేరు పెట్టాలనుకుంటున్నామో ఆ ఛానల్ పేరు పెట్టుకోవాలన్నమాట. నేనైతే ఇక్కడ చిన్ని బాబీ వ్లాగ్స్ అని పెడుతున్నాను. అలా మీకు నచ్చింది పెట్టుకోవచ్చండి. చూడండి ఇక్కడ నేమ్ అనేది ఓకే అయిపోయింది. తర్వాత వచ్చేసి హ్యాండిల్ అనమాట. హ్యాండిల్ వచ్చేసి మన మెయిల్ ఐడినే ఉంటుంది. ఇక్కడ చూసారా గ్రీన్ సింబల్ ఒకటి కనిపిస్తుంది. అలా వస్తే మనకి ఓకే అయినట్టండి. హ్యాండిల్ మనం ఏ పేరు అయితే పెట్టాలనుకుంటున్నామో ఆ పేరే పెట్టుకోవాలండి. కానీ నేను వేరేది పెట్టాలనుకుంటున్నాను. ఇప్పుడు నేను చిన్ని బాబీ అని పెడదాం అనుకుంటున్నానండి. కాకపోతే అక్కడ ఆ పేరుతో చాలా ఉండడం వలన అక్కడ తీసుకోవట్లేదు. చూసారా, నాట్ అవైలబుల్ అని చూపిస్తుంది. అంటే ఆ పేరుతో చాలా ఛానల్స్ ఉన్నాయని చూపిస్తుంది, అందుకని అక్కడ తీసుకోవడం లేదు. ఇంకా 2010 కూడా యాడ్ చేశానండి, అయినా తీసుకోవడం లేదు. అంటే అలాగా చాలా ఛానల్స్ ఉన్నాయి అన్నమాట. అందువల్లనే మనకి ఆ ఛానల్ అనేది తీసుకోవటం లేదు. హ్యాండిల్ అనేది ఏంటంటే ఇప్పుడు మనకి లేనిది, ఛానల్ లేని పేరు మనం పెట్టుకోవాలన్నమాట. చిన్ని బాబీ మీద చాలా ఛానల్స్ ఉన్నాయి కదండి, అందుకని తీసుకోలేదు. కాబట్టి ఇక్కడ బాబీ చిన్ని అని పెట్టాను. చూడండి, అయినా తీసుకోవడం లేదు. బాబీ చిన్ని అని మళ్ళీ స్పేస్ లేకుండా పెట్టాను. ఇప్పుడు ఓకే అయ్యింది. ఇప్పుడు చూడండి, ఎన్ఐ అని పెట్టాను కదా చిన్నికి, ఎన్ఎన్ఐ అని పెడుతుంటే అది కూడా తీసుకోవడం లేదు. చూడండి, అంటే ఒక్క లెటర్ డిఫరెంట్గా ఉన్నా కూడా తీసుకోదన్నమాట. ఎక్కడా లేనిదైతేనే తీసుకుంటుంది ఇది. అందుకని చెప్పేసి నేను ఇంకా బాబీ చిన్ని అని పెట్టేశానండి. అలాగా ఇప్పుడు తీసుకుంది, ఓకే అయ్యింది. దీన్ని కూడా మనం సేవ్ చేసుకోవాలన్నమాట. హ్యాండిల్ని కూడా సేవ్ చేసుకోవాలి. హ్యాండిల్ సేవ్ చేసుకున్న తర్వాత వచ్చేసి డిస్క్రిప్షన్ బటన్ ఉంది కదండి, అక్కడ మనం ఏమైనా పెట్టుకోవచ్చు. కాకపోతే ఏంటంటే ఇది కొత్త ఛానల్ కాబట్టి మనకి సబ్స్క్రైబర్స్ రావాలి కాబట్టి డూ సబ్స్క్రైబ్ అని పెడుతున్నానండి నేనైతే. మీరైతే మీకు నచ్చింది ఏదైనా పెట్టుకోవచ్చు. చూసారా, డిస్క్రిప్షన్ కూడా చేంజ్డ్ అయిపోయింది. ఇంకా వచ్చేసి కీప్ ఆల్ మై సబ్స్క్రిప్షన్స్ ప్రైవేట్ అని ఉంది కదండి, అది ఆన్లోనే ఉంది. అలాగే ఇప్పుడు వచ్చేసి ప్రొఫైల్ ఫోటో అండి. నేను ఆల్రెడీ డాల్ బొమ్మ పెట్టుకున్నాను. తర్వాత వచ్చేసి సెట్టింగ్స్లోకి వెళ్ళండి. సెట్టింగ్స్లోకి వెళ్తే కనుక ఇక్కడ అన్ని కండిషన్స్ చూపిస్తున్నాయి చూడండి. మనకి సెట్టింగ్స్లో అన్నీ ఆల్రెడీ ఇంతకుముందు ఛానల్ ఉంది కాబట్టి సెట్టింగ్స్ అన్నీ ఆన్లోనే ఉన్నాయండి. మీకు చూపిస్తున్నాను నేను. జనరల్కి వెళ్ళిన తర్వాత మన లొకేషన్ వచ్చేసి ఇక్కడే కదండి, ఇండియా అయితే ఇండియా అనే క్లిక్ చేసి పెట్టుకోండి. ఇంకా అన్నీ ఆన్లోనే ఉన్నాయండి. ఇది ఆల్రెడీ ఇంతకుముందు ఉన్న ఛానల్ కాబట్టి. ఎన్ బ్యాడ్జ్ కూడా ఎప్పుడు ఆన్లోనే ఉండాలండి. బ్యాక్ వచ్చేసి చూసుకోండి, అన్ని సెట్టింగ్స్ ఉన్నాయండి. యూట్యూబ్ టర్మ్స్ అండ్ సర్వీసెస్ కూడా చూసుకోవాలండి మీరు ఒకసారి మళ్ళీ. ఇంకా బ్యాక్ వచ్చేసిన తర్వాత మన ఛానల్ క్రియేట్ అయిపోయిందండి. మన ఛానల్ క్రియేట్ అయిపోయిన తర్వాత ఛానల్ ఒకసారి చెక్ చేసుకుంటే కనుక ఇప్పుడు చూడండి, క్రియేట్ వీడియోస్ అని చూపిస్తుంది.
క్రియేట్ షార్ట్, క్రియేట్ వీడియో. ఇప్పుడు నేను వీడియో అప్లోడ్ చేద్దాం అనుకుంటున్నానండి. చూడండి, క్రియేట్లోకి వెళ్ళిపోయి క్రియేట్ షార్ట్ అంటే షార్ట్ అప్పుడు తీయడం అండి. నేను ఇప్పుడు వీడియో అప్లోడ్ చేద్దాం అనుకుంటున్నాను. అది వీడియో అప్లోడ్ అని చెప్పేసి దాన్ని క్లిక్ చేసిన తర్వాత ఒక వీడియో నేను రెడీ చేసి పెట్టానండి. ఆ వీడియోని నేను అప్లోడ్ చేస్తున్నాను ఇప్పుడు. చూడండి, 3 days ఛాలెంజ్ అని చెప్పేసి పెట్టానండి. ఇది ఇలాగా మనకి ఏంటంటే కవర్ ఫోటో అనమాట. అది వీడియోని అప్లోడ్ చేసిన తర్వాత కవర్ ఫోటోని సెలెక్ట్ చేసుకోవాలండి ఖచ్చితంగా. మనం ఫస్ట్గా వీడియో అప్లోడ్ చేస్తున్నాం కాబట్టి ఫస్ట్ వచ్చేసి మనం అక్కడ పెన్ దగ్గర క్లిక్ చేస్తే కనుక యాడ్ వెరిఫికేషన్ అని వస్తుందండి. ఆ యాడ్ వెరిఫికేషన్ డీటెయిల్స్ అని వస్తాయి చూడండి, యాడ్ డీటెయిల్స్ అని. వెరిఫికేషన్ అంటే మన మొబైల్ నెంబర్ ఉంటుంది కదండి, మన మెయిల్ ఐడికి ఏ మొబైల్ నెంబర్ అయితే లింక్ అయ్యి ఉందో ఆ మొబైల్ నెంబర్ ఇక్కడ అడుగుతుంది అనమాట. ఆ మొబైల్ నెంబర్ ఇక్కడ ఉన్న మొబైల్ నెంబర్ ప్లేస్లో మన మొబైల్ నెంబర్ ఇచ్చేసి టెక్స్ట్ మీ అని కొడితే మనకి వెరిఫికేషన్ కోడ్ వచ్చేస్తుంది అనమాట. వెరిఫికేషన్ కోడ్ ఓటీపీ వచ్చిన తర్వాత ఆ ఓటీపీని ఎంటర్ చేయాలి. ఇక్కడ నేనైతే ఈ మొబైల్ నెంబర్ ప్లేస్లో నా మొబైల్ నెంబర్ ఇస్తున్నానండి. టెక్స్ట్ మీ అని కొడుతున్నాను. మెసేజ్ వచ్చింది, ఓటీపీ నేను ఎంటర్ చేసేసి వెరిఫికేషన్ కోడ్ ఇచ్చాను అనమాట. ఇచ్చిన తర్వాత ఏమైందంటే ఇక్కడ కవర్ పేజ్ చేసుకోవాలండి. థంబ్నెయిల్ దగ్గర ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం కవర్ పేజ్ని అనేది పెట్టుకోవాలి మెయిన్. తర్వాత వచ్చేసి వీడియోకి మనం టైటిల్ ఇవ్వాలండి. టైటిల్ అంటే థంబ్నెయిల్. ఈ థంబ్నెయిల్ ఎలా ఉండాలంటే మనం చూడగానే వీడియోకి సెర్చ్లో ఏదైనా కొట్టారనుకోండి, ఇప్పుడు మనకు శంకు పూలు అని కొట్టామనుకోండి, ఆ శంకు పూలుకి సంబంధించిన వీడియో మనదై ఉంటే కనుక చూపిస్తుంది అనమాట. ఇక్కడ వచ్చేసి కిడ్స్, నాన్ కిడ్స్ అని చూపిస్తుందండి. ఇక్కడ మనం కిడ్స్ అని పెట్టామంటే ఓన్లీ పిల్లలకి మాత్రమే చూపిస్తుంది అనమాట ఆ వీడియో. అలా కాకుండా నో కిడ్స్ అని పెట్టాలండి. తర్వాత వచ్చేసి ఇక్కడ ఏజ్ రిస్ట్రిక్షన్ కూడా చూపిస్తుందండి. అంటే 18+ అని చూపిస్తుంది. లేదు, ఎవరైనా చూడొచ్చు కాబట్టి మనం నో అని పెట్టుకోవాలండి. అక్కడ ఆ 2 ఆప్షన్స్ చేసిన తర్వాత వీడియో అప్లోడ్ చేసుకోవాలి.